பேசின பேச்சரவம் கேட்டில்லையோ பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனாருங்கூழார் ஆட்சியார் மாத்தினாள். ஓசைப்படுத்தார் தைரரவம் கேட்டிலையோ, நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, தேசமூடாயாய் తీరవేలోరం పావాయ్. అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవి వినబడుటలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భాగవద్ విషయానుభవము నెరుగునదానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేశి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వానిని వింటూనే ఇంకాను పడుకొనే ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవి మురిసిపోతున్నావులే. ఇకనైనను లేచి రామ్మా తల్లి, వ్రతం ఆచరించడానికి ఇంకాను ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి. கீசு கீசென்றெங்கும் ஆனையை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டில்லையோ பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனாருங்கூழார் ஆட்சியார் மாத்தினாள். ஓசைப்படுத்தார் தைரரவம் கேட்டிலையோ, நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, தேசமூடாயாய் తీరవేలోరం పావాయ్. అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవి వినబడుటలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భాగవద్ విషయానుభవము నెరుగునదానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేశి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. అయినా వానిని వింటూనే ఇంకాను పడుకొనే ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవి మురిసిపోతున్నావులే. ఇకనైనను లేచి రామ్మా తల్లి, వ్రతం ఆచరించడానికి ఇంకాను ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.